తిరుపతి నగరంలో నెలకొని ఉన్న సమస్యలపై ప్రజల నుండి వస్తున్న ప్రతి ఒక్క ఫిర్యాదులపై అధికారులు జవాబుదారీగా ఉండాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ అదితి సింగ్ ప్రజల నుండి ఫిర్యాదులను వినతులను స్వీకరించారు. డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ మాట్లాడుతూ శ్రీనివాస సేతుపైనే కాకుండా క్రింది భాగంలో వేయాల్సిన రోడ్లను బ్యూటిఫికేషన్ పనులను ఆప్కాన్ సంస్థ ఇంకా పూర్తి చేయలేదని, గడిచిన 3 సంవత్సరాల కాలంలో జరిగిన పనులపై విచారణ చేయాలని, తాను ఇంతకు మునుపే తెలియజేసిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా 19వ డివిజన్ కార్పొరేటర్ వినతిపత్రం ఇస్తూ ఎంఆర్ఓ ఆఫీస్, జీఎస్టీ ఆఫీస్, ఏఆర్ పోలీస్ గ్రౌండ్స్, భాష్యం ప్రాంతాలలో రోడ్లు, కాలువలు పూర్తిగా పాడయ్యాయని పరిశీలించి కొత్తగా నిర్మించాలని అన్నారు. 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహాచారి వినతిపత్రం ఇస్తూ ఆర్సీ రోడ్ నందు రైల్వే బ్రిడ్జ్ వద్ద రోడ్డు నిర్మాణం, మంచినీళ్ల గుంట ప్రక్షాళన చేయాలని, కర్మకాండాలు జరుపుకునేందుకు నూతన భవనం నిర్మించాలని, 25వ డివిజన్లో సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. 31వ డివిజన్ కార్పొరేటర్ సికే రేవతి వినతిపత్రం ఇస్తూ చిన్న బజార్ వీధి, జ్యోతి థియేటర్ సర్కిల్, బొమ్మగుంట, ఐఎస్ మహల్ సర్కిల్ ప్రాంతాలలో కాలువలు పూర్తిగా పాడైపోయాయని తెలపగా అన్ని సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని కమిషనర్ తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, వినతులను కమిషనర్ స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అధికారులతో చర్చించి సమస్యలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తిరుపతి టీడీపీ నగర కమిటీ అధ్యక్షుడు శంకర్ నారాయణ తన ఫిర్యాదులో అలిపిరి మెట్ల మార్గం, ఫుట్పాత్లు ఆక్రమించుకుని వ్యాపారాలు చేయడం వల్ల పాదచారులకు ఇబ్బందులుగా ఉన్నాయని తెలపడం జరిగింది. ఇతర ఫిర్యాదుల్లో ముఖ్యంగా క్రైమ్ స్టేషన్ ప్రక్కన రోడ్డు నందు ఎనుమలను మేపడం వలన అసౌకర్యంగా ఉందని, చేపల మార్కెట్ వలన చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని ప్రాంతాలలో రోడ్లు పాడైపోయాయని, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలనే ఫిర్యాదులపై కమిషనర్ అదితి సింగ్ స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, కేఎల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.